నాన్న ఇవాళ ఏం పండుగ తెలుసా నీకు? శ్రీరామనవమి అంటారన్నమాట. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు బర్త్డే, అంటే శ్రీరాముడు పుట్టినరోజునమాట. ఈ రోజునే రాముల వారి పెళ్ళి కూడా జరుపుతారు. శ్రీరామ పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందనమాట. ఆ రోజు సందర్భంగా మనం ఇళ్ళల్లో పూజ చేసుకుంటే ఏం చేసుకుంటాం? పానకం, వడపప్పు చేస్తామన్నమాట. ఈ పానకంలో ఏమేమి కలుపుతాము? ఇలాచీ అంటే యాలకులు, మిరియాలు, పెప్పర్. మిరియాలంటే పెప్పర్ అన్నమాట. ఓకే, వీటిని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని బెల్లాన్ని మంచిగా మెత్తగా నలగొట్టి వాటర్లో మిక్స్ చేయాలి ఇలాగా. ఓకే, కలుపు. అవి పానకం అంటారన్నమాట. ఇదేమో వడపప్పు, బెల్లం. పానకం, వడపప్పు అన్నమాట. పానకం ఎందుకు చేస్తారు తెలుసా? అసలు ఆరోగ్య రీత్యా కూడా మంచిది పానకం తాగితే. మనకి వర్షాకాలం, చలికాలం వెళ్ళిపోయి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా, మన ఒంట్లో వేడి తగ్గడానికి పానకం తయారు చేసుకుంటారు. పానకం, వడపప్పు వలన మన ఒంట్లో వేడి తగ్గిద్ది. ఓకే, శ్రీరామచంద్రమూర్తికి జై. రామచంద్రమూర్తికి. నాన్న నీకు ఇంకో విషయం చెప్పనా? నువ్వు ఈరోజే పుట్టావు, నవమి రోజు, శ్రీరామనవమి రోజు. అవును, హ్యాపీ బర్త్డే శ్రీహాన్. ఈరోజు శ్రీరామనవమి రోజు పుట్టావు నాన్న. ఇది కాదు, నవమి రోజు పుట్టావన్నమాట. ఓకే, విష్ యూ హ్యాపీ శ్రీరామనవమి.